నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 21 నుంచి జూలై 2 వరకు 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించేందుకు అధికారులు ఆలయ కమిటీతో కలిసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్ష నిర్వహించారు. జూన్ 21 నుంచి జూలై 2 వరకు జరిగే 10 రోజుల ఉత్సవాలకు జిల్లా నలుమూల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్న ఎమ్మెల్యే ముఖ్యంగా కళ్యాణోత్సవం, గంగోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం రోజుల్లో అధిక రద్దీ ఉంటుందని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, ఉచిత ప్రసాద వితరణ, అదనపు సిబ్బంది వాలంటీర్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి ప్రజలు విశేషంగా వస్తారని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అధికారులు వారి శాఖలను సమన్వయపరుచుకొని ఇక్కడ లోకల్గా ఉన్న టెంపుల్కి సంబంధించిన అధికారులు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్, మెంబర్లు అందరితో కూడా కలిసి ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా పనిచేయాలని మొట్టమొదటిగా అందరినీ కోరుతున్నాను. ఇక్కడ మనం మీకు ఇంకోటి కూడా తెలుసు, దేవస్థానం బోర్డు సిబ్బంది ఏర్పాట్లు, విద్యుత్ అలంకరణ, క్యూ లైన్లు, ప్రత్యేక వాలంటీర్లు, ఉచిత ప్రసాదం, ఇవన్నీ కూడా దేవస్థానం కమిటీ సభ్యులు అందరూ చూసుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. అలాగే పోలీస్ శాఖ యొక్క బాధ్యతలు ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవడం, ఇక్కడికి వచ్చిన జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ కూడా దీంట్లో అతి ప్రాముఖ్య స్థానం కల్పించుకోవాలని చెప్పి నేను పోలీస్ వారిని ఇక్కడ విచ్చేసిన అధికారులను కూడా కోరుతున్నాను. విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా ఎక్కడ ఈ 10 రోజులు ఇక్కడ విద్యుత్ శాఖలో అంతరాయాలు లేకుండా చూడాలని చెప్పి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక చిన్న క్యాంప్ పెట్టుకొని ఇక్కడికి వచ్చే భక్తులకి ఎవరికైనా ఎటువంటి ఇది జరగదు అమ్మవారి దయ వల్ల. అలా జరిగినా అత్యవసర పరిస్థితుల్లో మీరందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.